బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ నాయకుల హవా ఎక్కువగా కనిపిస్తుంది. నాన్ లోకల్స్ ఎక్కువగా ఉన్నారు అంటూ ఈసీ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా నియోజకవర్గంలో పర్యటించినట్టుగా తెలుస్తోంది. మరి ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. నాన్ లోకల్స్ ఎక్కువగా తిరుగుతున్నారు అని ఈసీ ఇప్పటికే సీరియస్ అయింది. ఎవరెవరు అక్కడ తిరుగుతున్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు విస్తృతంగా ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ ప్రచారం కూడా చేశారు. అదంతా మనం ఇదివరకే చూసాము. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే నాన్ లోకల్స్ ఈ ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారంతా నాన్ లోకల్ గా ఉన్నారు. వారు కూడా ఇక్కడ పోలింగ్ బూత్ల వద్ద, అలాగే పోలింగ్ డివిజన్ల వద్ద, అక్కడ ఏదైతే ఆ డివిజన్ లోని బూత్ల వద్ద వాళ్ళ హల్చల్ కూడా కనిపిస్తా ఉన్నది. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, పొద్దున్న నుంచి ఆ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఆ సందర్భాలు కూడా చూస్తా ఉన్నాం. ఇక విస్తృతంగా సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనకు ప్లే అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ నాన్ లోకల్స్ పై ఈసీ ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అయితే స్పెషల్ గా ఫోకస్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఇక నాన్ లోకల్స్ ఎవరున్నా, వారు బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎవరైనా సరే నాన్ లోకల్స్ అక్కడ ఆ బూత్ స్థాయిలో, అంటే బూతుల దగ్గర కనిపిస్తే మాత్రం వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోక తప్పదని చెప్పేసి ఆయన ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నాన్ లోకల్స్ గా చూసుకున్నట్టయితే ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ సభ్యులు బీర్లా ఐలయ్య అక్కడ విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఆయనపై కూడా అంటే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అలాగే రామచంద్ర నాయక్, వీరిద్దరి పైన కూడా, అంటే మొత్తం ముగ్గురు నాయకులు అయితే అక్కడ నాన్ లోకల్స్ గా ఉన్నారు, నేతలు. వారిపైన స్పెషల్ గా ఈసీ అయితే స్పెషల్ ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. వీరితో పాటు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ ఉన్న ఇతర నాన్ లోకల్స్ మంత్రులపై కూడా, అక్కడ ఉన్న కార్యకర్తల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అక్కడ అంటే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అక్కడ కాన్వాయ్ కూడా నిర్వహించినట్టు తెలుస్తా ఉన్నది. ఇది అన్ని ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి చర్యలు అనేది ఓటర్ను ప్రలోభ పెట్టడానికి, ఓటర్ను ప్రభావితం చేయడానికే అన్నట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఈసీకి అయితే ప్రధానంగా అంటే కంప్లైంట్స్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసీ ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి అయితే దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా నాన్ లోకల్స్ పై చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇదివరకే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముగ్గురుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డబ్బుల ప్రచారం కూడా, అంటే డబ్బులు పంచుతున్నారన్న ప్రచారం కూడా ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తా ఉన్నది. బూతుల లెవెల్లోనే, బూతుల దగ్గరే డబ్బులు పంచుతున్న నేతలకు సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది చాలా అంటే హైటెన్షన్ వాతావరణంలో జరుగుతున్నట్టయితే చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఇక నాన్ లోకల్స్ ఉన్న ఎమ్మెల్సీలు గాని, ఎమ్మెల్యేలు గాని వారంతా తక్షణమే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా ఎన్నికల అధికారుల నుంచి అయితే ఆ ప్రకటనలు వెలువడతా ఉన్నాయి. ఆదేశాలు కూడా చాలా క్లియర్ గా వస్తా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఇక ఎలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులను, ఎలాంటి ఘర్షణలు తావీయకుండా ఈ ఎన్నికను సవ్యంగా జరిపించేలా ఈ కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. అందుకనే పోలీసు బలగాలు కూడా పెద్ద మొత్తంలో పోలీసు బలగాలు మోహరించారు, కేంద్ర బలగాలు మోహరించారు. దీంతో పాటు డ్రోన్స్ తో సహా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంతరీయమైన పరిస్థితులు జరగకుండా చూసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అక్కడ నాన్ లోకల్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, నాన్ లోకల్ లీడర్లు కావచ్చు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే ఇతర ప్రాంతాలకు సంబంధించిన నేతలు కూడా అక్కడ వచ్చి హల్చల్ చేయడంతో కాస్త ఎన్నికల పోలింగ్ అనేది ఒక సరైన రీతిలో జరగకపోవచ్చు అనే అనుమానాలతోటే ఈసీ ప్రధానాధికారి అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీన్ని ఒక హెచ్చరికలాగా భావించి అక్కడి నుంచి అందరూ ఆ నియోజకవర్గాల నుంచి, అలాగే బూతుల నుంచి అందరూ బయటకు వెళ్ళిపోవాల్సిందిగా ఆయన అయితే మొదట విజ్ఞప్తి చేశారు. వినని ఎడల ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాము,
కేసులు పెడతామని చెప్పేసి కూడా ఆయన కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దీంతో పాటు బీహార్ ఎన్నికలు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు ఈ ఎన్నికపై చూస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికను సవ్యంగా జరిపించాల్సిన బాధ్యత ఈసీపై ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడున్న లోకల్ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల పైన కూడా ఆయన చాలా గట్టిగానే స్ట్రాంగ్ గానే నిలబడుతున్నట్టు తెలుస్తా ఉంది. అక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని, ఎక్కడ ఎలాంటి ఒక అసాంఘిక కార్యకలాపాలకు అంటే డబ్బులు పంచడం గానీ, బెదిరించడం గానీ, ఇతర ప్రలోభాలకు గురిపెట్టినకు సంబంధించిన వీడియోలున్నా తమకు పంపించాల్సిందిగా ఆయన చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయననైతే చాలా క్లియర్ గా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ రోజు ఎన్నికల కమిషన్ కి ఎంత అధికారాలు ఉంటాయో మనకు తెలుసు. ఎన్నికల కమిషన్ ఏం చెప్పినా ఈ రోజు పోలీసులు అక్కడ తల వంచాల్సిందే, పోలీసులు చేయాల్సిందే. ఇక్కడ ఎన్నికల కోడ్ ఉన్న ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా మంత్రులది అలాగే చివరికి సీఎం స్థాయి వ్యక్తి ఆదేశాలు కూడా అక్కడ పనిచేయవు. కేవలం ఎన్నికల అధికారుల ఆదేశాలు మాత్రమే అక్కడ పనిచేస్తాయి. కాబట్టి అందరూ ఈ ఎన్నికను గౌరవించి అక్కడ జరుగుతున్న పరిస్థితులను దృష్ట్యా అక్కడ ఆ నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందిగా ఆయన ఆదేశాలను అయితే జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.